హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రెజెంట్ వచ్చేసి నేను మునార్లో ఉన్నాను, అదే కేరళలో. అయితే ఫ్రెండ్స్, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక భిన్నత్వంలో ఏకత్వం, అదేవిధంగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పే విషయంలో వచ్చేసి కేరళ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటున్నానంటే కనుక మీకు ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక వీడియోని అయితే మీకైతే చూపిస్తా, చూడండి. నాకైతే ఈ వ్యూని చూసిన తర్వాత అయితే చాలా హాయిగా అనిపించింది. అంతేకాదు, భరతమాత ముద్దు బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీకోసమే నేను స్పెషల్గా అయితే ఈ వీడియో చూస్తున్నాను. నెంబర్ 1 వచ్చేసి ఫస్ట్ చర్చ్ చూద్దాం, సెకండ్ టెంపుల్ చూద్దాం, ఆ తర్వాత మసీద్. ఈ మూడు ఒకే చోట ఎంత అద్భుతంగా ఉన్నదంటే చూడడానికి వావ్. ముందైతే ఈ మూడు చూద్దాం, తర్వాత అయితే మాట్లాడదాం. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చర్చ్ ఎలా ఉండేదన్నది. అయితే నేను బయట నుంచి చర్చ్ చూసినప్పుడు లోపలికి వెళ్తే ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటి ఒక ఆలోచనలో అయితే ఉండేవాడిని. కానీ లోపలికి వచ్చి చూసిన తర్వాత అయితే నాకైతే అర్థమైంది ఏంటంటే, సినిమాలో చూసినటువంటి చర్చిలకి ఇక్కడ చూస్తున్నటువంటి చర్చికి ఏమనే మాత్రం పొంతనైతే లేనేలేదు. చూడండి ఎంత వండర్ఫుల్గా ఉన్నదో. కేరళలో, అది కూడా మునార్లో ఈ చర్చ్ వచ్చేసి దాదాపుగా 500 సంవత్సరాల క్రితం కట్టారంట బ్రో. కానీ చూస్తూ ఉంటే 500 సంవత్సరాల క్రితం కట్టినటువంటి చర్చ్ లాగా ఉందా? లేనే లేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు అంతటి వండర్ఫుల్గా ఇక్కడ చర్చిని అయితే మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు. బహుశా ఇక్కడ ఏదో ఫెస్టివల్ ఏదో చేసుకుంటూ ఉన్నట్లున్నారు. అందుకనే పూర్తిగా పూలతో చాలా వండర్ఫుల్గా అయితే చర్చిని అయితే డెకరేట్ చేశారు. చూడండి, ఒకవైపు జీసస్, అదేవిధంగా పిల్లలు. ఇట్స్ అమేజింగ్ బాస్. అంతేకాదు, ఇక్కడ లోపలికి కూడా వెళ్ళి చూద్దారండి బ్రో. అసలు అయితే ఎంత వండర్ఫుల్గా ఉన్నదంటే, ఒక చిన్నపాటి గది రూపంలో ప్రేయర్ చేసుకోవడానికి పూర్తిగా బంగారపు కలర్లో ఎలా ఉన్నదో చూడండి. కానీ లోపలికి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా క్రిస్టియన్ సోదరులు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా కానీ మునార్ వస్తే మాత్రం ఈ చర్చిని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరాన్ని కంపల్సరీగా విజిట్ అయితే చేయండి బ్రో. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ప్రతి ఒక్క క్రిస్టియన్ సోదరుని ఆ జీసస్ మంచిగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ నుంచి వెళ్దాం టెంపుల్కి. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్. అయితే పైకి వెళ్ళి కూడా చూద్దాం రండి. దాదాపుగా ఈ టెంపుల్ కూడా బ్రో దాదాపుగా మనకు స్వతంత్రం రాకముందు వచ్చేసి కట్టారంట సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్. అయితే ఏ ఇయర్లో కట్టారు ఏమిటనేది కూడా మీకు చూపిస్తాను. కాస్త నిదానంగా ఓపిక అయితే చూస్తూరండి. ఈ టెంపుల్ వచ్చేసి దాదాపుగా 1930లో కట్టారంట బ్రో. చూస్తున్నారు కదా, 1930s. ఇంకా లోపలికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా చూపిస్తాను, దర్శనం అయితే చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, టెంపుల్ దగ్గర వచ్చేసి నేను ఇంకా కొద్దిసేపు చూపించాలనుకున్నాను. అక్కడ ఉన్నటువంటి పూజారి వచ్చేసి ఒకటేమైనా డెలిట్ చేయి అని చెప్పి పట్టాడు. కాబట్టి నేను ఎక్కువగా చూపించలేకపోయాను, ఏమనుకోకండి. చూద్దాం నెక్స్ట్ టైం వచ్చేసి మనకు ఎక్కడైనా కానీ ఇంకొక వండర్ఫుల్ టెంపుల్ ఎక్కడైనా ఉంటే కన్నా మనకు ఎంతవరకు అవకాశం ఉంటుందో అంతవరకు మీకు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. మీరు చాలా న్యూస్ ఛానల్లో కానీ లేదంటే కన్నా బయట కానీ వింటూ ఉంటారు కదా, వీళ్ళకు సపరేట్ దేశం కావాలని, లేదంటే కన్నా సంథింగ్ ఏదైనా కానీ మీ దేశం మీద అన్నప్పుడు వీళ్ళు సడన్గా చెప్పేటటువంటి పేరు ఏంటంటే కన్నా కేరళ. నాకు వచ్చేసి ఒక డౌట్ అయితే వచ్చింది. సరే, వీళ్ళు ఎందుకు ప్రతిసారి కేరళ అంటారు, ఫస్ట్ మన ఇండియా పేరును ఎందుకు ఎత్తరు అని చెప్పేసి నేనైతే అడిగాను. వాళ్ళు చెప్పినటువంటి సమాధానం విని నేనైతే ఒక క్షణం అయితే ఆలోచన చేశాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే కన్నా, మాకు ఫస్ట్ కావాల్సింది వచ్చేసి ఎడ్యుకేషన్, తర్వాత కావాల్సింది జాబ్స్. మాకు రిలీజియన్తో కానీ అదేవిధంగా క్యాస్ట్తో కానీ మాకు ఎటువంటి సంబంధము లేదు అని వాళ్ళు చెప్పినప్పుడు నేనైతే విన్నప్పుడు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇదైతే నిజమే కదా బ్రో. మనం ఎంతసేపు రిలీజియన్ అని క్యాస్ట్ అని ఇలా కొట్టుకుంటూ ఉంటే కన్నా ఏం లాభం ఉంది చెప్పండి. ఇంకా ఇప్పుడు వెళ్ళేసి మనం కాస్త మూసుకుని కూడా చూసేసి ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి మరి ఈ మునార్లో ఉన్నటువంటి ప్లేసెస్ అయితే కొద్దిగా చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మసీద్ వచ్చేసి జస్ట్ 30 సంవత్సరాల క్రితమే కట్టారంట బ్రో. చూస్తున్నారు కదా, పూర్తిగా గోల్డెన్ కలర్లో చూడడానికి అయితే చాలా వండర్ఫుల్గా అయితే ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు మసీదు, అదేవిధంగా గుడి, చర్చిని మూడింటిని కూడా చాలా వండర్ఫుల్గా అయితే మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు. చుట్టుపక్కల చూస్తున్నారు కదా, ఎటువంటి చెత్త చెదారం లేకుండా పూర్తిగా చెట్లతో గ్రీనరీతో అయితే చాలా మనసుకైతే చాలా బాగా హత్తుకున్నది నాకైతే.
చూస్తున్నటువంటి మీకు కూడా ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. చూస్తున్నారు కదా, పూర్తిగా లోపల చూసినట్లయితే కనుక ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే ఉన్నది ఈ మసీద్. ప్రతి ఒక్క మిత్రుడు కూడా బాగుండాలని చెప్పి నేనైతే అల్హమ్దుల్లా దువా అయితే చేస్తున్నాను. మీరు కూడా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండడానికైతే ప్రయత్నం అయితే చేయండి బ్రో. ఇక బయటికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా కానీ దిగారనుకోండి మునార్లో, డైరెక్ట్గా 1.5 కిలోమీటర్లు వచ్చినట్లయితే కనుక మనకు ఈ కేఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడనే చూస్తున్నారు కదా, ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి రూమ్స్ టైప్ అనమాట. చూద్దాం, పోయి అడుగుదాం ఎంత ఏమిటన్నది కూడా. సింగిల్ వచ్చినప్పుడు 1000 రూపీస్ 500 రూపీస్ పే చేసే బదులు ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసి హ్యాపీగా ప్రశాంతంగా పండుకొని 1 రోజు కానీ 2 రోజులు కానీ స్టే చేసి హ్యాపీగా అయితే చూసేసి మునార్ మొత్తాన్ని వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రేపు మనం దాదాపుగా నేనైతే 2 డేస్ అయితే ఉంటాను ఇక్కడే. ఒక 2 రూమ్ రేపు రెంట్కే ఉంటాను, ఎల్లుండి రెంట్కే ఉంటాను. సో కాబట్టి నా మ్యాక్సిమం ప్లేసెస్ వచ్చేసి ఒక 15 అయితే చూడాలనుకుంటున్నాను. అవన్నీ చూసేసి డైరెక్ట్ వచ్చేసి ఎర్నాకుళం అంటే కొచ్చికి పోయేసి అక్కడ కూడా ఏమన్నా మంచి ప్లేసెస్ ఉంటే కన్నా చూసేసి డైరెక్ట్ తిరుపతికి మళ్ళీ వెళ్ళిపోతాను. సరే, ఇంకా మన వెనక చూడండి, ఇంకా కొంతమంది అయితే ఎంత బాగా అడుగుంటున్నారో. కొద్దిగా ఆ ప్లేస్ కూడా చూద్దామా, చూసేసి తర్వాత అయితే వీడియో ఎండ్ చేద్దాం. ఎంత పెద్దగా ఉందో చూడండి గ్రౌండ్ మొత్తం కూడా. కరెక్ట్గా ఈవినింగ్ వచ్చేసి 5 ఆ మధ్య అవుతుంది కదా. చూడడానికి అయితే క్లైమేట్ మాత్రం చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అందుకే అన్నారు మునార్ ఈజ్ ద గ్రేట్ అని. ఇంకా ఇటువంటి ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ అయితే వ్లాగ్లలో చూపిస్తాను మీకు. చూశారు కదా 3 ఏ విధంగా ఉన్నాయి. మసీద్ చూశారు, అదేవిధంగా చర్చ్ చూశారు, అదేవిధంగా గుడి చూశారు. కేరళలో ఉన్నటువంటి బ్యూటీ నేను చెప్పాను కదా అదే. అందుకని నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, మతం కులం వీటిని అన్నింటినీ పక్కన పెట్టి ప్రతి ఒక్కరం కూడా కలిసి ఉండడానికి అయితే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు కేరళలో ఉన్నటువంటి ప్రజల యొక్క గొప్పతనం కూడా అదే. ఎప్పుడు కూడా రిలీజియన్ కానీ క్యాస్ట్ అని చెప్పి ఎప్పుడే కానీ గొడవ పడడం మీరు ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడు వినలేదు కదా. అందుకని చెప్పేసి దయచేసి మీలలో కూడా ఎవరు కూడా ఇటువంటి వాటికి దయచేసి దూరంగా ఉండండి. ఓకేనా గైస్? నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. సో నా యొక్క ఆలోచన అయితే ఎప్పటికీ ఒకటే, అందరూ కలిసి ఉండాలి, మన భారతదేశం ముందుకెళ్ళాలి. జై హింద్.